నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అసలైన బిగిలు వినిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 10 అడుగుల దూరంలో ఆగిపోయిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పుడు ద్రవిడ పార్టీల డర్టీ గేమ్ పై నిప్పులు చెరుగుతోంది. ఒకవైపు 118 మంది మద్దతు లేఖలు ఇస్తేనే ప్రమాణ స్వీకారం అని గవర్నర్ పట్టుబడుతుంటే, మరోవైపు దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉండే డిఎంకే, ఏఐఏడిఎంకే చేతులు కలిపి విజయ్ ను అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయన్న వార్తలు సెగలు పుట్టిస్తున్నాయి. మీరు అక్రమంగా కుర్చీ ఎక్కితే మా ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామంటూ విజయ్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు చెన్నై కోటలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాజకీయం ఏంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఇప్పుడు ఒక భారీ సినిమా సెట్ ను తలపిస్తోంది. 107 సీట్లు గెలిచిన విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న తమకే ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మాత్రం ముందు 118 మంది లిస్టు పట్టుకురా, అప్పుడే ముఖ్యమంత్రి సీటు అంటూ కండిషన్ పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ తనకున్న 5 సీట్లతో విజయ్ కు మద్దతిచ్చింది. లెఫ్ట్ పార్టీలతో చర్చలు నడుస్తున్నాయి. కానీ గ్యాప్ లో డిఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు లోపాయికారిగా ఒక ఒప్పందానికి వచ్చాయన్న అనుమానం విజయ్ క్యాంపులో గుబులు పుట్టిస్తోంది. మా ప్రజా తీర్పును అడ్డుకుంటే మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళతామని టీవీకే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అసలు ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే, మొన్నటిదాకా తిట్టుకున్న డిఎంకే, ఏఐఏడీఎంకే ఇప్పుడు మిత్రపక్షాలు అవ్వాలని చూస్తున్నాయట. డిఎంకే మద్దతుతో పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయాలనే వింత ఆలోచనపై చర్చలు జరుగుతున్నాయి. దీని వెనక ఒక బలమైన భయం ఉంది. విజయ్ గనుక ఒక్కసారి కుర్చీ ఎక్కితే పాత తరం ఎంజీఆర్ లాగా మళ్లీ ద్రావిడ పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా పాతుకుపోతారని ఉదయనిధి స్టాలిన్ వర్గం భయపడుతోంది. ఒకసారి దళపతికి టైం ఇస్తే ఇక తాము ఇంటికి వెళ్లాల్సిందేనని జూనియర్ నేతలు టెన్షన్ పడుతుంటే, సీనియర్ నేతలు మాత్రం దశాబ్దాల వైరం మర్చిపోయి కలిస్తే జనం తంతారు అని స్టాలిన్ కు నచ్చజెపుతున్నారు. ఇక ఏఐఏడీఎంకేలో పరిస్థితి మరీ కామెడీగా ఉంది. ఆ పార్టీలోని కుర్ర ఎమ్మెల్యేలందరికీ విజయ్ అంటే మహా ఇష్టం. ఆయనకు మద్దతిద్దామని గొడవ చేస్తున్నారు. కానీ బాస్ పళనిస్వామి మాత్రం నోవే, టీవీకేతో మనకు సంబంధం లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఎమ్మెల్యేలు ఎక్కడ జంప జిలానీలవుతారో అని భయపడి మే 10 వరకు అందరూ చెన్నైలోనే ఉండాలని, రిసార్ట్ల నుంచి కదలొద్దని పహారా కాస్తున్నారు. అటు డిఎంకే కూడా తమ ఎమ్మెల్యేలకు అత్యవసర సమావేశం పెట్టి ఎలాంటి ఎమర్జెన్సీ నిర్ణయానికైనా స్టాలిన్ కు పవర్ ఇచ్చేస్తూ తీర్మానం చేసేశారు. గవర్నర్ తీరుపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది. సిపిఐ, వీసీకే నేతలు గవర్నర్ తీరును తప్పుపడుతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవకుండా ముందే 118 మంది లిస్టు ఇమ్మనడం ఏ రాజ్యాంగంలో ఉంది అని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసును గుర్తు చేస్తూ బలాన్ని అసెంబ్లీ ఫ్లోర్ మీద నిరూపించుకోవాలి కానీ రాజ్ భవన్ లో కాదని హితో పలుకుతున్నారు. ఆశ్చర్యకరంగా డిఎంకే కూడా గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. చివరికి కమల్ హాసన్ కూడా తన మిత్రుడు విజయ్ కు మద్దతుగా నిలిచి ప్రజా తీర్పును గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విజయ్ టీం కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. న్యాయ నిపుణుడు అభిషేక్ మను సింఘ్వీతో టచ్ లో ఉంటూ గవర్నర్ కండిషన్లపై స్టే తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు డిఎంకే, ఏఐఏడీఎంకే అపవిత్ర కలయిక ప్రయత్నాలు, మరోవైపు విజయ్ రిజైన్ హెచ్చరికలు. మొత్తానికి తమిళనాడు రాజకీయం ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు కోసం ప్రాకులాడే స్థాయికి చేరింది. దళపతి క్లీన్ స్విప్ చేస్తారా లేక ద్రావిడ పార్టీలు కలిసి ఆయనను అవుట్ చేస్తాయన్నది మరో 2 రోజుల్లో తేలిపోనుంది. అంతవరకు ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయాల్సిందే.